చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. చిన్నారి మిస్ అయిన ప్రాంతంలో 2 బొమ్మలు కలకలం రేపాయి. ఈ బొమ్మలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బొమ్మలపై రక్తపు మరకలు ఉండటం అనుమానాలకు తావిచ్చింది. ఎవరైనా చేతబడి చేసి చిన్నారిని బలిచ్చారనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే అడవి జంతువుల సంచారం కోసమే బొమ్మల్లో మాంసం ముద్దలు ఉంచినట్లుగా పోలీసులు తెలిపారు. చిన్నారి ఆచూకీ 11 రోజులైనా ఇంకా లభించలేదు. చిన్నారి కోసం కొండ ప్రాంతాన్ని జల్లెడపడుతున్న పోలీసులు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ సహా 12 బృందాలు గాలిస్తున్నాయి. అత్యాధునిక డ్రోన్ల సాయంతో హనుమాన్ టీం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఎవరైనా అపహరించారా అనే అనుమానంతో 7 టవర్ల పరిధిలో 4800 ఫోన్ కాల్స్పై ఆరా తీస్తున్నారు. మరోవైపు అడవిలో క్రూర మృగాలు ఉండే అవకాశం లేదన్న అటవీశాఖ అధికారులు గాలింపు చర్యల్లో భాగంగా నైట్ ట్రాప్ కెమెరాస్ ఏర్పాటు చేశారు. చిన్నారి ఎక్కడుంది, ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఆ తోటలో చిన్నారి ఒంటరిగా దూరం వెళ్లే అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఈ కేసులో కీలకంగా ఉన్న కుక్క మృతి చెందడం ఈ కేసు ఛేదనకు సవాల్గా మారింది. మృతి చెందిన కుక్కకు పోస్టుమార్టం పూర్తి చేశారు. నమూనాలు విశాఖపట్నం ల్యాబ్కు తరలించారు. కుక్క మృతికి గల రిపోర్టు వస్తేనే ఏవైనా విషయాలు తెలిసే అవకాశం ఉంది. అటు స్థానిక సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. చుట్టుప్రక్కల గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తునిలో జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. అయితే ఆ మిస్ అయిన ప్రాంతంలో 2 బొమ్మలు ఇప్పుడు కనబడటం అటు స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఆ బొమ్మల్లో మాంసపు ముద్దలు ఉండడం, రక్తపు మరకలు ఉండడం కూడా స్థానికులు ఒక్కసారిగా పలు అనుమానాలకు తావించేలాగా చేసింది. కానీ పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ బొమ్మలని అక్కడ ఏమైనా క్రూర మృగాలు సంచరిస్తే గనక వాటి ఆనవాళ్లు కనుగొనడం కోసం పోలీసులు అక్కడ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే 12 బృందాలుగా ఏర్పడినటువంటి పోలీసులు 12 బృందాలు కూడా నిత్యం కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తూనే ఉన్నాయి. సెర్చ్ ఆపరేషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 11 రోజులుగా జ్ఞానేశ్వరి మిస్ అయిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్నంతటా కూడా జల్లెడపడుతున్నారు. ప్రతి మూలన కూడా పోలీసులు సర్చింగ్ కొనసాగిస్తున్నారు. అటు పోలీసులు కూడా కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని కల్పిస్తున్నారు. తాము ఉన్నాము, అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాము, జ్ఞానేశ్వరి వివరాలు త్వరలోనే తెలుసుకుంటాము, తెలియజేస్తాము అంటూ కూడా తల్లిదండ్రులకి ఎస్పీ బిందు మాధవ్ తెలియజేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, అసలు ఇప్పుడు అక్కడ ఆ పామ్ ఆయిల్ తోటలో ఏం జరుగుతోంది? 12 బృందాలు గాలింపు చర్యలు ఎక్కడి వరకు వచ్చాయి? సునీల్, చిన్నారి జ్ఞానేశ్వరి కోసం 11వ రోజు కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రానికి కూడా ఇప్పటి వరకు కూడా చిన్నారికి సంబంధించిన ఏ చిన్న ఆచూకీ కూడా లభ్యం కాలేదని చెప్పుకోవాలి. అయితే ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్విస్ట్ అన్న రీతిలో అయితే ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ తోటలో పామాయిల్ తోట కంచి ఏదైతే ఉందో ఆ కంచి పరిసర ప్రాంతంలో 2 బొమ్మలు అయితే పోలీసులు అయితే ఒక ట్రాప్ అయితే ఏర్పాటు చేశారు. అంటే క్రూర మృగాలు ఏమైనా ఆ పరిసర ప్రాంతంలో వస్తున్నాయా, వచ్చి ఏమైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఒక 2 బొమ్మలను అయితే ఏర్పాటు చేశారు. ఆ 2 బొమ్మల మధ్యలో కూడా ఒక మాంసం ముద్దల్ని ఏర్పాటు చేసి ఆ స్మెల్కి కానీ ఆ రక్త మరకలు కానీ క్రూరముగాలు ఏమైనా వస్తాయనే ఉద్దేశంతో ట్రాప్ అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్లో ఒక భాగమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి చిన్నారి జ్ఞానేశ్వరి కేసుకు సంబంధించి 2 కోణాలు ప్రధానంగా అయితే మాత్రం మొదటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ పామాయిల్ తోట నుంచి కొంత దూరం చిన్నారి నడిచి వెళ్ళిన తర్వాత ఏమైనా క్రూర మృగాలు ఏమైనా దాడి చేశాయా, లేకపోతే ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయారా? ఈ 2 కోణాల్లో అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే మొదటి నుంచి కొనసాగుతుంది. అయితే ఈ 2 కోణాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా చిన్న ఆధారం కూడా లభించలేదు. అయితే దీనికి సంబంధించి ఆ చుట్టుపక్కల పామాయిల్ తోట కానీ లేకపోతే పరిసర ప్రాంతంలో ఉన్న అడవి ప్రాంతాన్ని కనుక చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఆ ప్రాంతంలో అడవి మృగాలు కూడా దాడి చేసే అవకాశం ఉందన్న కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు, అంటే ఆ అడవి మొత్తాన్ని కూడా సుమారుగా 40 ఎకరాలున్న పామాయిల తోటతో పాటు సుమారు చుట్టుపక్కల ప్రాంతం ఉన్న అటవీ ప్రాంతాన్ని అంతటా కూడా 5 నుంచి 6 సార్లు అయితే జల్లెడ పెట్టారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు హనుమాన్ టీం కూడా రంగంలోకి దిగి అటవీ శాఖ అధికారులు, పోలీసులు పూర్తిగా కూడా అణువణువు కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా అణువణువు కూడా జల్లెడ పెట్టినప్పటికీ కూడా చిన్నారికి సంబంధించిన ఎటువంటి ఆధారం లభించలేదు.
అయితే ఆ ప్రాంతంలో అడవి మృగాలు తిరుగుతాయా తిరగవా, అసలు అడవి మృగాలు ఉన్నాయా అనే అంశం తెలుసుకునేందుకైతే పోలీసులు ఒక ట్రాప్ అయితే ఏర్పాటు చేశారు. 2 బొమ్మలను ఏర్పాటు చేసి ఆ 2 బొమ్మల్లో కూడా మాంసం ముద్దలను కూడా ఏర్పాటు చేసినట్లయితే మాత్రం తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా పాప ఎక్కడైతే మిస్ అయిందో ఆ కంచె పరిసర ప్రాంతంలో 2 బొమ్మలు కనిపించడంతో స్థానికంగా ఉన్న ప్రజలు, చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా భయాందోళన అయితే చెందిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎవరైనా క్షుద్ర పూజలు కానీ చేతబళ్ళు కానీ అలాంటివి ఏమైనా చేశారని భయపడినప్పటికీ కూడా పోలీసులు వెంటనే క్లారిటీ కూడా ఇచ్చారు. అంటే ఇది కేవలం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ అడవి మృగాలు ఏదైతే ఉన్నాయో అడవి మృగాలకు ఒక ట్రాప్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఆ బొమ్మలతో పాటు గత 11 రోజుల నుంచి కూడా పోలీసులు ముమ్మరంగా కూడా ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంచుమించు అంటే 12 బృందాలు అయితే కేవలం చిన్నారి జ్ఞానేశ్వరి కేసు కోసమే 12 బృందాలు కూడా పనిచేస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక అడవి మృగాలు కనుక దాడి చెయ్యకపోతే కనుక అంటే ఖచ్చితంగా పాప అయితే మాత్రం అపహరణకు గురై ఉంటుంది. అపహరణకు కనుక గురైతే కనుక ఎటువంటి కోణాలు ఉన్నాయి, ఎవరైనా తీసుకుని వెళ్ళిపోయారా, అగంతకులకు తీసుకెళ్ళిపోయారా, లేకపోతే జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్ళిపోయారా, లేకపోతే పిల్లల్ని అమ్ముకునే వాళ్ళు ఎవరైనా తీసుకువెళ్ళారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటు ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఆ పరిసర ప్రాంతంలో సుమారుగా 7 టవర్లకు సంబంధించి 4800 సెల్ ఫోన్ సిగ్నల్స్ను కూడా పోలీసులు అయితే గుర్తించారు. 2 బృందాలు ప్రత్యేకంగా ఈ 2 బృందాలు కూడా టెక్నికల్గా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆ పరిసర ప్రాంతంలోకి ఎవరెవరు వచ్చారు అనే దానిపై ప్రత్యేకంగా కూడా పనిచేస్తున్నారు. 4800 సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా వాళ్ళందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసే పనిలో కూడా పడ్డారు. అయితే దీనికి సంబంధించి ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఆ కుటుంబ సభ్యుల చుట్టూ అంటే ఆ తోట యజమానులు సుమారుగా 4 యజమానులు అయితే ఉన్నారు. ఆ 4 యజమానులకి కూడా ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఆ శత్రువులకు సంబంధించి ఎవరైనా ఇటువంటి పనులు చేశారా అనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ 2 కోణాల్లో కూడా ఇటు అడవి మృగాలు ఉన్నాయనే కోణం అవ్వచ్చు, లేకపోతే అపహరణకు గురైందనే 2 కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే మాత్రం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే హనుమాన్ టీం కూడా రంగంలో దిగడంతో ఇటు పగల వెతకడమే కాకుండా రాత్రులు కూడా ప్రత్యేకంగా థర్మల్ డ్రోన్ కెమెరాతో అణువణువు కూడా అంటే ఇటు అడవి మృగాలు ఏమైనా ఉన్నాయనే అంశంపై కూడా అణువణువు కూడా హనుమాన్ టీం కూడా వెతుకుతున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే సతీష్, థ్యాంక్ యూ.